ఎవరైనా సరే ఎక్కడైనా సరే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని తెలంగాణ చీఫ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తెల్లవారుజామున ఈటీఎఫ్-2 బృందం శేష సాయిరాం రైస్ ఇండస్ట్రీస్ ప్రాంగణంలోని గోదాంపై దాడులు నిర్వహించింది. తనిఖీల్లో సుమారు 500 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం నిల్వ ఉన్నట్లు గుర్తించారు. బీహార్కు చెందిన కార్మికులతో 50 కిలోల తెల్లని ప్లాస్టిక్ సంచుల్లో బియ్యాన్ని మళ్లీ ప్యాకింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు. సాయంత్రము సివిల్ సప్లైస్ జిల్లా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ టీం అందిన సమాచారం మేరకు ఇబ్రాహీంపట్నం మండల్లో మంగళపల్లి గ్రామం లోపల శేషసాయి రైస్ ఇండస్ట్రీస్ అనే ఒక చిన్న మిల్లు, దానికి సంబంధించిన గోడౌన్, దాంట్లో పీడీఎస్ బియ్యం స్టోర్ చేసి దాన్ని కమర్షియల్ పర్పస్, రీసైక్లింగ్ పర్పస్ స్టోర్ చేసి ఉన్నదన్న సమాచారం మేరకు డిఎస్పీ వెంకటేష్, ఇన్స్పెక్టర్ పండరి, సాంబశివరావు వాళ్ళ టీం అంతా దీన్ని రేడ్ చేయడం జరిగింది. లోకల్గా డిఎస్ఓ వనజాత మేడం గారి టీము, జీటీ గారు, రామకృష్ణ గారు వారు కూడా కలిసి అందరూ ఈ ఏరియాను రేడ్ చేయగా ఈ గోడౌన్లో